పెద్ద థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఆడియన్స్ ఫీడ్‌బ్యాక్ ఏంటి? ఎలా ఉంది? 5 డేస్‌లో 315 కోట్లు అంటే మామూలు విషయం కాదు. 1 ఇయర్ స్పాన్‌లో ముగ్గురు మెగా హీరోలు 300 కోట్ల క్లబ్‌లో జాయిన్ అయ్యారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అల్లు అర్జున్ గారు కూడా ఈ 'పెద్ది' మూవీ చూసి ఒక ట్వీట్ చేశారు అని చెప్పి వింటున్నాం. 5 రోజులుగా టాలీవుడ్ అంతా స్తబ్దుగా ఉంది. టాలీవుడ్‌కి సంబంధించిన హీరోలు ఎవరు కూడా దీని మీద రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకు కొడితే ఈర్ష్య వస్తుందా? లేకపోతే సినిమా సరిగ్గా నచ్చలేదా వాళ్ళకి? జయ బచ్చన్ గారు రెస్పాండ్ అయ్యారు జాహ్నవి క్యారెక్టర్ సంబంధించి. సార్ ఆల్రెడీ ఇప్పుడు 'పెద్ది' థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఇప్పుడు ఆడియన్స్ ఫీడ్‌బ్యాక్ ఏంటి? ఎలా ఉంది? అండ్ అట్లాగే అల్లు అర్జున్ గారు కూడా ఈ 'పెద్ది' మూవీ చూసి ఒక ట్వీట్ చేశారు అని చెప్పి వింటున్నాం. ఎగ్జాక్ట్‌గా ఆయన ఏం చెప్పారు అసలు 'పెద్ది' మూవీ గురించి? ఆడియన్స్ పెద్ది రన్ గురించి మాట్లాడారు కాబట్టి అది పోస్టర్ ఒకటి చూసాము. పోస్టర్ రిలీజ్ చేశారు ఈరోజు పెద్ది కలెక్షన్స్ సంబంధించి. సో 315 కోట్ల రూపాయల పోస్టర్ చూసాము. అది వితిన్ 5 డేస్. 5 డేస్లో 315 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అందుట్లో ఇక్కడ ఒక అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం వితిన్ 1 ఇయర్ స్పాన్‌లో ముగ్గురు మెగా హీరోలు 300 కోట్ల క్లబ్‌లో జాయిన్ అయ్యారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఓజీతో ఆయన 300 కోట్ల క్లబ్‌లో జాయిన్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత మనశంకర వరప్రసాద్ గారు దాదాపు అది 375 కోట్లు సమ్ పోస్టర్ చూసాం మనం. అదొక హ్యాపెనింగ్ అనుకోవచ్చు. ఇప్పుడు రామ్ చరణ్ గారు 315 కోట్లు 5 రోజుల్లో కలెక్షన్ అనమాట. ఇది ఒక అరుదైన రికార్డ్‌గా మనం చెప్పుకోవాలి. అది కాక మెగా అభిమానులందరూ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీకి సక్సెస్ కావాలని చెప్పేసి. ముగ్గురు హీరోలు కూడా ఫామ్‌లో రావటం. ముగ్గురు వరుస సక్సెస్‌లు కొట్టడం అనేది వాళ్ళకి హ్యాపీ మూమెంట్ అని చెప్పుకోవాలి. అదొక టాపిక్ అయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ట్వీట్ చేశారండి. ఈ 'పెద్ది' సినిమా రిలీజ్ అయ్యి 5 రోజులు అవుతుంది. 5 రోజులుగా టాలీవుడ్ అంతా స్తబ్దుగా ఉంది. టాలీవుడ్‌కి సంబంధించిన హీరోలు ఎవరు కూడా దీని మీద రెస్పాండ్ అవ్వలేదు. 'దురంధర్' సినిమాకైతే పోటీపడి ట్వీట్లు వర్షం కురిపించారు టాలీవుడ్ సంబంధించింది అనేది సోషల్ మీడియాలో ఎక్కువ డిస్కషన్ అవుతుంది. ఈ డిస్కషన్ నేపథ్యంలో నిన్న ఒక ట్వీట్ చూసాము. నిన్న ఒక టాలీవుడ్ సంబంధించిన హీరో సత్యదేవ్ నిన్న నైట్ ఒక ట్వీట్ వేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ స్టార్ హీరో పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ మొదటగా స్పందించారు. నిన్న ఈవినింగ్ నైట్ సినిమా చూసారంట ఆయన. సో ఈ 5 రోజులు రెస్పాండ్ అవ్వడానికి రకరకాల కారణాలు ఉంటాయి. కొంతమంది సినిమా చూసి ఉండొచ్చు, కొంతమంది సినిమా చూడలేకపోయి ఉండొచ్చు. రకరకాల మిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి. వీటిని పట్టుకొని జడ్జ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక టాపిక్. మన తెలుగు హీరోలు మన తెలుగు హీరోని పట్టించుకోరా, బయట సినిమాలను ఎక్కువ పొగుడుతుంటారు అనేది ఒకవేళ హిట్ కొడితే ఈర్ష్య వస్తుందా? లేకపోతే సినిమా సరిగ్గా నచ్చలేదా వాళ్ళకి అనేది రకరకాల డిస్కషన్స్ జరిగినాయి. బట్ అల్లు అర్జున్ గారు ట్వీట్ చేయడం అనేది ఒక అప్రిషియేట్ చేయాల్సిన విషయం అనమాట. నైట్ సినిమా చూశాను. ఆయన ఎగ్జాక్ట్గా చెప్పింది ఏంటంటే నైట్ సినిమా చూశాను. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్తో కిల్ చేశాడు. పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంది. ఏదైతే తను చేసినటువంటి పర్ఫార్మెన్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, పాటల్లో అతను చేసినటువంటి డ్యాన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రామ్ చరణ్ గారిని ఇంకొక మెట్టెక్కించాయి అని ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కొన్ని క్యారెక్టర్ల గురించి అప్పల్సూరి క్యారెక్టర్ గురించి ఆయన మాట్లాడడం జరిగింది. జగపతి బాబు గారి పర్ఫార్మెన్స్ బాగుందని, బుచ్చిబాబు డీల్ చేసిన విధానం బాగుందని, జాహ్నవి కపూర్ని కూడా ఆయన అప్రిషియేట్ చేయడం జరిగింది. సో ఎంటైర్ టీమ్ని అభినందిస్తూ ఆయన అల్లు అర్జున్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇది ఒకంత బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి మెగా అభిమానులకి. ఎందుకంటే గత కొంతకాలంగా మనం చూసాము మెగా వర్సెస్ అల్లు అని చెప్పి మాట్లాడుతున్నారు. మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి కొంత దూరం పెరిగిందని మాట్లాడుతున్నారు. సో ఇది ఆ సినిమా వచ్చినప్పుడు ఈ సినిమాతో కంపారిజన్, లేకపోతే ఈ సినిమా వచ్చినప్పుడు ఆ సినిమాతో కంపారిజన్, ఈ రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ గారు ట్వీట్ చేయటం అనేది ఒక అప్రిషియేట్ చేయనటువంటి విషయమే. మెగా అభిమానులంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. సినిమా లాంగ్ రన్ ఉంటుందా, ఎక్కడి వరకు వెళ్తుందా అనేది మనం ఈ వీక్ వేసి చూస్తే సందర్భం అయితే తెలుస్తుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్లు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. ఫస్ట్ డే కొంతమంది జగబాబు గారు, మిగతా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడడం జరిగింది. ఫస్ట్ డే ఏదైతే ఓపెనింగ్స్ వచ్చినాయో ఆ హ్యూజ్ ఓపెనింగ్స్ వచ్చినాయి. రామ్ చరణ్ గారి కెరియర్లో బెస్ట్ ఓపెనింగ్స్ అన్నారు వాళ్ళు. దాని తర్వాత స్టేబుల్గా రన్ అవుతుంది. ఫ్రైడే కావచ్చు, సాటర్డే కావచ్చు, సండే కూడా అయిపోయింది. 5 రోజుల తర్వాత 315 కోట్లు అనేది మంచి ఫిగర్ అని మనం చెప్పాలి. ఒక పాన్ ఇండియా సినిమాకి 300 అనేది ఒక కామన్ ఫిగర్, రీజనబుల్ ఫిగర్. దాని తర్వాత ఇప్పుడు ఎన్ని అచీవ్ చేస్తారు? ప్రొడ్యూసర్ విషయానికి వచ్చినట్టయితే ఒక డిస్కషన్ ఉంది.
ఒక ప్రొడ్యూసరు రిలీజ్కి ముందు ప్రాఫిట్లో ఉన్నారని చెప్పేసి, బట్ కొనుక్కున్న వాళ్ళకి రికవరీ కావాలి. ఆ రికవరీ అయిపోతే సినిమా సక్సెస్, అది ఒక పెద్ద హిట్ సినిమా కింద మనం మాట్లాడతాం. ఆ రికవరీ అనేది ఎంత పర్సంటేజ్ ఉందనేది ఒక అంచనాకు రావాల్సిన సందర్భం ఉంది. ఇంకొకటి ఆక్యుపేషన్స్, నిన్న మండే రోజు ఆక్యుపేషన్స్ ఎలా ఉంటాయి అనేది వాళ్ళు మాట్లాడుతుంది. మండే రోజు ఫస్ట్ షో, సెకండ్ షో ఫుల్స్ ఉన్నాయి. ఓకే. మిగతా మార్నింగ్ షోస్ అవి చూసుకుంటే 50% ఉన్నాయి, 40%, 60% ఉన్నాయి. మండే రోజు 40, 60, 50% చూడటం అనేది చాలా గొప్ప విషయం. అది ఈ సినిమా సాధించగలిగింది కాబట్టి లాంగ్ రన్లో ఈ సినిమా మళ్ళీ కొన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది, కొన్ని నెంబర్స్ చూసే అవకాశం ఉందని చెప్పేసి ట్రేడ్ వర్గాల అంచనా. సో ఫ్లో అయితే ఇలా ఉంది, సినిమా ఫ్లో అయితే ఇలా ఉంది. అల్లు అర్జున్ గారు స్పందించడం అనేది అది అప్రిషియేట్ చేసిన విషయమే. ఆయన రాత్రి సినిమా చూశారన్నారు కాబట్టి మిగతా హీరోలు కూడా స్పందిస్తారని చూడాలి. వాళ్ళు సినిమా చూసిన దాన్ని బట్టి, లేదా కొంతమంది సినిమా చూడకపోయినా వాళ్ళు విన్నదాన్ని బట్టి వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటారు. సినిమా చూశారు కాబట్టి నేను అప్రిషియేట్ చేశారు. మిగతా హీరోలు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి, అందరు షూటింగ్లో ఉన్నారు. మహేష్ బాబు షూటింగ్లో ఉన్నారు, ప్రభాస్ షూటింగ్లో ఉన్నారు, అందరు షూటింగ్లో అయితే ఫుల్ బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ గారు ఇక్కడ సిటీలో షూటింగ్ ఉంది, నెక్స్ట్ మంత్ శ్రీలంక వెళ్తున్నారు. సో అందరు హీరోలు కూడా అయితే బిజీగా ఉన్నారు, సినిమాల మేకింగ్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఒక్కొక్కళ్ళు సినిమా చూసిన వాళ్ళు స్పందిస్తున్నారు. అల్లు అర్జున్ గారు స్పందించింది అయితే ఒక రకంగా మెగా ఫ్యాన్స్కి బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. చూద్దాం, ఈ సినిమాకి సంబంధించి రకరకాల ఇష్యూస్ నడుస్తున్నాయి. మనం చూసాం ఇంతకుముందు జయ బచ్చన్ గారు రెస్పాండ్ అయ్యారు. ఆడవాళ్ళని సినిమాలో ఒక దాని ఏమంటారు గ్లామర్ రోల్గా గ్లామర్ చూపించడానికి తప్ప మిగతా వాటికి పెద్దగా చూపించట్లేదు, పర్ఫార్మెన్స్ స్కోప్ ఇవ్వట్లేదు అనే యాంగిల్లో ఒక డిస్కషన్ నడుస్తుంది జాహ్నవి క్యారెక్టర్కి సంబంధించి. నిన్న రెస్పాండ్ అవ్వడం జరిగింది. మనం ఇవి ముందే చూసుకోవాలి కదా, మనం అంతా అయిపోయిన తర్వాత మాట్లాడితే ఎలా, ఆన్ స్పాట్ నువ్వు ఖండించాలి కదా అనే లెవెల్లో మాట్లాడాను జయ బచ్చన్ గారు. విపరీతంగా ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు చెప్తున్నారు, అవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నవి కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఆడియన్స్ అన్నీ గమనిస్తున్నారు. ఆవిడ క్యారెక్టర్ ఎంత ఉంది ఏంటి, ఒకవేళ షూట్ చేసిన ఏమైనా కట్ అయినాయా, ఇవి బయటకు వచ్చినాయా అనేది ఒక డిబేటబుల్ పాయింట్. అయితే బుచ్చి బాబు గారు స్పందించిన తీరు బాగుందనేది చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. విమర్శ వచ్చినప్పుడు కామ్గా ఉండి, లేదు నేను అంతా బాగానే ఉంది, అంతా బాగానే చేశానన్న లెవెల్లో రెస్పాండ్ అవ్వకుండా ఉంటే ఇంకొక రకమైన ఒపీనియన్ ఫామ్ అయ్యేది ఆయన పైన. బట్ ఆయన హంబుల్గా ఒక సారీ చెప్తూ ఒక నోట్ రిలీజ్ చేయడం అనేది అందరిని ఆకట్టుకుంది. ఆ విషయంలో బుచ్చిబాబు గారిని అప్రిషియేట్ చేస్తున్నారు. సినిమాని తీర్చిదిద్దిన తీరు, ఎస్పెషల్లీ బన్నీ చెప్పినట్టు రామ్ చరణ్ పంట కష్టం, ఆయన తీరు మలిచిన తీరు ఏదైతే ఉందో సినిమాలో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆయన వన్ మ్యాన్ షోగా నడిచిన సినిమా మొత్తం కూడా ఆయన చూపించిన వేరియేషన్స్ అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. కాబట్టి సినిమాకి అప్రిషియేషన్ అయితే తగ్గింది. బట్ కొంతమంది చెప్పేది ఏంటంటే, ఇలా మిక్స్డ్ కొంతమంది బాగుందని, కొంతమంది బాగాలేదని, లేకపోతే కొంతమంది కొన్ని సీన్లు నచ్చలేదని డిఫరెంట్ ఒపీనియన్స్ రావటం కూడా సినిమాకి ప్లస్ అంటున్నారు. ఎందుకంటే ఎక్కువ రప్చర్ అవుతుంది సినిమా జనాల్లో. అసలు ఏముంది సినిమా, ఎందుకు నచ్చిన వాళ్ళేమో ఎందుకు నచ్చిందని చూస్తున్నారు, నచ్చలేదంటే అసలు ఏం నచ్చలేదు, ఏం బాగలేదని చూసేవాళ్ళు ఉన్నారు. సో ఏదో రకంగా సినిమా అయితే చూస్తున్నారు, చూసి వచ్చిన తర్వాత వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. కాబట్టి అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పేసి దాన్ని కూడా కొంతమంది మాట్లాడే సందర్భం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ మొదటి వారం రోజులు ఏపీలో, మొదటి 10 రోజులు తెలంగాణలో టికెట్ రేట్లు పెరిగినాయి. టికెట్ రేట్లు కూడా తగ్గించే యోచనలో ఉన్నారు యూనిట్ సభ్యులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఓపెనింగ్స్కి అయితే టికెట్ రేట్లు అది ఉపయోగపడింది. దాని తర్వాత ఇప్పుడు టికెట్ రేట్లు తగ్గిస్తే మళ్ళీ ఒక ఫ్లో ఉంటుంది, జనాల పబ్లిక్ కామన్ ఆడియన్స్ అయితే ఎవరైతే ఉన్నారో ఆడియన్స్ అందరూ కూడా థియేటర్కి వచ్చే అవకాశం ఉంది, కలెక్షన్స్ స్టేబుల్గా రన్ అయ్యే అవకాశం ఉంది అనేది ఒక అనాలిసిస్. సో ఓవరాల్గా పెద్దకి సంబంధించి అయితే ఈ ఫ్లో నడుస్తుంది. అది ఈ వారం ఎలా ఉంటుంది, నెక్స్ట్ వీకెండ్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందని చూడాలి. దగ్గరలో పెద్ద సినిమాలు, స్టార్ హీరో సినిమాలు అయితే ఏం లేవు. సినిమా చూడాలనుకున్న వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు, పెద్ద ఆప్షను. పెద్ద కూడా కొన్ని సీన్లు కొన్ని ఇబ్బంది పెట్టినాయి, కానీ ఓవరాల్గా సినిమా చూసుకుంటే పాజిటివ్ సినిమాగానే బయటకు చెప్తున్నారు చూసిన వాళ్ళు. సో ఓవరాల్గా ఈ వీక్ తర్వాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది ఏంటనేది చూడాలి. తెలుగు